రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలలో, పట్టణాలలో, పల్లెల్లో వినాయక చవితి సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రజలు పూలు, పండ్లు, పూజా సామాన్లతో పాటు వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో, కాలనీలలో వినాయక మండపాల ఏర్పాటుతో కోలాహలం నెలకొంది. విభిన్న రూపాలలో, రంగులతో ఉన్న గణనాథులను గణేష్ ఉత్సవ నిర్వాహకులు డప్పు చప్పులతో మండపాలకు తీసుకెళ్తున్నారు. గాజుల రామారంలోని న్యూ ఏరా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను వినియోగించాలని పలు కాలనీలలో ర్యాలీ చేపట్టారు. మట్టి గణనాథుల ఏర్పాటుకు సహకరించాలని పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి విగ్రహాలని వాడాలని సూచించారు. మండపాల అలంకరణకు సంబంధించిన దుకాణాలు, పూల మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా పూజకు సంబంధించిన ఆకులు, కాయలు, పండ్ల కొనుగోలుదారులతో రహదారులు రద్దీగా మారాయి. సాయంత్రం వేళలో వర్షం జల్లులు రావడంతో వ్యాపారస్తులు కాస్త నిరుత్సాహపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మట్టి వినాయకులు ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయని వ్యాపారస్తులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని పోలీసు అధికారులు సూచనలు చేస్తున్నారు. మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించండి, పర్యావరణాన్ని కాపాడండి. గణేష్ విగ్రహాలు, మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని పరీక్షించండి. ఉచితంగా గణేష్ విగ్రహాలు ఇవ్వబడుతుంది. బాలాజీ లేఅవుట్, గాజుల రామారం, శ్రీ కిరణ్ జనరల్ స్టోర్స్. శ్రీ కిరణం జనరల్ స్టోర్స్ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గణేష్ విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సో కావున ప్రజలందరూ మట్టి విగ్రహాలని పూజించి గణేశుని పూజను అందుకొని దీవెనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.